మీకు ఈ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది జస్ట్ బికాజ్ ఒక ఐ కాంట్ అంటే ఈ వర్డ్ యూజ్ చేయలేను కానీ ఫెయిల్యూర్ అని చెప్పేసి ఒక అనుకున్నది అవ్వలేదు కాబట్టి ఈ థాట్ ప్రాసెస్ చేంజ్ అయిందా లేకపోతే వాట్ అంటే అనుకుంది అవ్వలేదు అనేది ఓకే, బట్ అది ఆర్గానిక్ అవ్వకుండా ఉండే ప్రాబ్లం లేదు. ఇన్ని హర్డిల్స్ ఉంటాయని నాకు తెలియలేదు. అవి ఆర్గానిక్ హర్డిల్స్ కావు, ప్లేస్డ్ పుత్రు. నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ మల్టిపుల్ పీపుల్. నాట్ టూ మెనీ పీపుల్ టాక్ అబౌట్ ఇట్, ఈవెన్ ఐ డోంట్ ఓపెన్లీ గెట్ ఇంటు ఇట్, బట్ దెర్ ఆర్ సో మెనీ ఆఫ్ దోస్. దట్ ఐ థింక్ ఈజ్ అన్ఫేర్. రేస్ లేని అందరికీ ఒక దగ్గర స్టార్ట్ అవ్వాలి. రేస్ పరిగెట్టించు, అందరికీ బెటర్ ప్రెప్పి, బట్ రేస్ బెటర్ కాస్ట్యూమ్స్, బట్ పరిగెట్టే లైన్ ఒక దగ్గర మొదలవ్వాలిగా. ఈ లైన్ని మార్చాలనే డిసిషన్ చాలామంది తీసుకునేటప్పుడు ఇట్స్ నాట్ ఫేర్ అంటున్నా. సో యూ కాంట్ ప్లే ఏ ఫేర్ గేమ్. అది స్ట్రైట్గా చెప్పగలరా? ఎందుకు చెప్తాను నేను? చెప్పాను చెప్పలేరా? చెప్పలేరు కదా, నేను చెప్పను, నాకు అవసరం లేదు. బికాస్ దానివల్ల ఇప్పుడు నేను ఏంటి దాని గురించి కంప్లైంట్ చేయట్లా. అలాగా ఓకే, నేను ఇలా కూడా గెలిచి చూపిస్తా అని చెప్తున్నాను. I'm not trying to change that, but I'm just trying to put it out there, a known fact, so people are aware. If I have to win with these rules, I will. People have done that before. What is that one biggest lesson you learned ఈ ఎంటైర్ జర్నీలో అంటే కనుక వాట్ ఈస్ దట్? Always be kind. Always be kind to everyone. Always be kind. Kind to everyone. ఎవరిని కలిసినా be nice to them. Unless they're really coming and poking you and irritating you, ఓ రెండు మాటలు నాకు దుబ్బే. But వీలైన దాకా walk out from home in the morning saying I'm going to be kind to everyone. It pays off beautifully. It pays off beautifully. Believe you're smaller, there's someone superior to you. ఎవరిని కలిసినా స్వీట్గా ఉండండి. It'll make a lot of difference. That is It's a very simple technique. ఎవరిని కలిసినా be nice. చుట్టుపక్కల జనాలు మీ హార్డ్ వర్క్ని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు ఒక్కప్పుడు ఎలా ఫీల్ అవుతూ ఉండే అండ్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అది క్రిటిసిజం డైరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదండి. వెన్ ఇస్ బీయింగ్ ఫెడ్ ఇన్ టు పీపుల్స్ సైడ్ ఇస్ ద ప్రాబ్లమ్ కదా. ఒకప్పుడు నాకు చాలా బాదర్ చేసేది, దాన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలిసేది కాదు, దాన్ని ఎలా హ్యాండిల్ చేసేయాలో తెలియదు కాదు. ఇవాళ నువ్వు చెప్పినా చెప్పుకోరా, నా గురించి తెలిసిన వాళ్ళు 100 మంది ఉన్నారు, వాళ్ళు చెప్తారు నా గురించి మంచి. ఐ థింక్ ఓవర్ ద లాస్ట్ 15 years I've done enough, put myself out there enough for people to know. అంటే నేను చాలా గట్టిగా నమ్మేదంటే మనుషులకి తెలుసు సందీప్ మంచోడు, ఎవరైతే కాదు, తన వృత్తికి తను 200% జెన్యూన్గా ఎఫర్ట్ పెడతాడనేది గత 15 ఏళ్ళుగా నేను నా గురించి రిజిస్టర్ చేసుకోవాలని నా కోరిక. అది ఇవాళ రిజిస్టర్ అయిపోయింది నేను అనుకుంటున్నా. సో నా నా గురించి ఎవరన్నా ఒకటి చెప్పినా కూడా 5గురు అట్లీస్ట్ 3 తిరగబడి చెప్తారు, ఏయ్ అడి గురించి మనం చెప్పాడు మంచోడని. దట్ ఈజ్ ఆల్ ఐఎమ్ బోదర్డ్ అబౌట్. నాకు దాని మించి పెద్ద ఏమీ ఇది కూడా లేదు.